రేవంత్ రెడ్డి బాలన ఎట్లా సంవత్సరం అవుతుంది, ఏమేమి కావాలి? ఏది ఏ రైతు బంధు కానీ ఏది మహిళలు కానీ ఏది కానీ ఒక బస్సు అని పెట్టి మహిళలను ఆగం చేసి కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చిండు. ఇప్పుడు రైతులకు కూడా రైతు బంధు కానీ రైతు బీమా అని చెప్పిండు, ఏ ఒక్కటి కూడా రేవంత్ రెడ్డి గారు ఇవ్వలేదు. దానికోసమే కేటీఆర్ అన్న గారు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. ఆ ధర్నాకు మేము అంతా హాజరైనము. ఇంకా జనాలు ఈ రేవంత్ రెడ్డి పాలన గురించి ఇంకా చూస్తూనే ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికి ఈ ముందస్తు ఎన్నికలు పెట్టినా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ఓట్లేసి గెలిపించడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని కోరుకుంటున్నాం. ఇప్పుడు రైతుల కోసమే బాధ, రైతులకు రైతు బంధు వేయట్లేరు. ఇది మాకు ప్రభుత్వం అనేది కరెక్ట్ లేదు. అదే ఇంకా మిగతా పింఛన్ ఏమన్నా వస్తున్నాయి? ఆ పింఛన్లు కూడా 4,000 అన్నాడు, 4,000 లేవు. అదే కేసీఆర్ సార్ ఇచ్చిన అదే 2,000, వికలాంగులకు 3,000 ఇవే తప్ప ఏ పింఛన్లు కూడా ఎవరికి ఇంతవరకు అందలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఏది చేయలేదు, చేస్తలేడు కూడా. అందుకనే టీఆర్ఎస్ ప్రభుత్వం మేమంతా కేటీఆర్ అన్నకు సహకరించి ఈ ధర్నాను విజయవంతం చేయాలని కోరుకుంటూ మాకు నిర్వహించిన పథకాలన్నీ కరెక్టు, ఆయన విధించిన పథకాలన్నీ కరెక్టు అమలు చేయాలి, మాకు ఈ అన్ని లబ్ధి పొందాలి అని మేము కోరుకుంటూ ముగిస్తాం.